హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు తినండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. దీనిని ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి. ఈ విధంగా చేసి పెట్టలే కానీ ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఇది చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చండి. ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం ఒక గ్లాసు బియ్యం తీసుకునేసి ఒక బౌల్లో పోసుకోవాలి. అంటే మనం ఇంట్లో వాడుకునే రైస్నే నేను వేసానండి. ఒక పావు కప్పు వచ్చేసి అంటే అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ వచ్చేసి కందిపప్పు వేసి నీళ్లు పోసి దాన్ని శుభ్రంగా కడగాలండి. అంటే 1-4 సార్లు శుభ్రంగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. ఈ కడిగి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే మళ్ళీ దాంట్లో కొన్ని నీళ్లు పోసి పెట్టుకొని పోసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే దీన్ని అయితే నాననిచ్చుకోవాలి. పక్కన పెట్టేసుకుందామా. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ ఉన్నా అవి కూడా వాడుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర ఇవి 2 వేసేసి మిరియాలు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఓకేనా. వేసిన తర్వాత దీన్ని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. అంటే ఇవి ఫ్రై చేసినవి కావు కాబట్టి కొంచెం మెత్తగా పొడి అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుంది. లేదు మిక్సీ జార్లో వేసుకుంటామన్నా వేసుకోవచ్చు. దీనిలో ఒక 3 ఎండుమిరపకాయలు, ఇవి కూడా ఫ్రై చేయలేవండి, అన్నీ ఫ్రెష్యే. ఓకేనా. అన్నిటినీ ఈ విధంగా కచ్చపచ్చగా దంచేసుకోవాలా. ఇలా దంచిన తర్వాత ఇప్పుడు కరివేపాకు అదొక 4 రెబ్బలు అలా వేసేసుకునేసి ఇప్పుడు దీన్ని కూడా కచ్చపచ్చగా అలా దంచేసుకోవాలి. దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు ఒక గడ్డ వరకు వేసుకోవచ్చండి. వేసిన తర్వాత ఇది కూడా కచ్చపచ్చగా ఇలా దంచేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇలా దంచుతుంటుంటే ఆ స్మెల్ వస్తుందండి. అబ్బా ఎంత బాగుంటుంది చూడ. దాన్ని పీలుస్తూ అలాగే ఉండిపోతారండి, అంత మంచి వాసన వస్తుంటుంది దీన్ని అలా రుబ్బుతుంటే. ఓకేనా. ఈ టైప్లో మనమైతే పొడి కొట్టుకోవాలా. ఇప్పుడు ఈ పొడిని తీసి ఒక బౌల్లో అయితే వేసుకునేసి వేసిన తర్వాత దీన్ని కాస్త అలా మూత పెట్టి కాసేపు అలా పక్కన ఉంచుకోండి. మూత ఆన్లో ఉంటే ఏంటంటే తీసుంటే కొంచెం వాసన వెళ్ళిపోద్ది, మూత పెట్టించుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసి జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూను అందులో వేసుకునేసి వెల్లుల్లిపాయలని కొంచెం అలా ముక్కులు నలిపి అందులో వేసుకొని ఇప్పుడు కొంచెం అలా వేగనిచ్చుకోవాలా. ఇవి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు ఒక 2 లేదా 3 అలా ఇరిసి అందులో వేసుకునేసి 4 రెబ్బలు కరివేపాకు కూడా వేసేద్దాం. వేసిన తర్వాత కొంచెం అలా దూరగా వేగనిచ్చుకోవాలి. ఈ టైప్లో దూరగా వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే టమోటాలండి కట్ చేసిన వాటిని ఒక 3 అది మంచి ఎర్రటి పండ్లు గట్టివి తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఇలా వేగనిస్తే ఏంటంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడు రోట్లో దంచిన ఆ పొడిని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కూడా ఇలా కలుపుతూనే ఒక 2-3 నిమిషాల పాటు ఆ నూనెలో బాగా ఇలా వాడనివ్వాలి. ఈ విధంగా వేగాక ఇప్పుడు చిటికెడు ఇంగు పొడి వేసి ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా అందులో వేసుకుందాం. వేసాక 1 టేబుల్ స్పూను కారపొడి సరిపోద్దండి. ఓకేనా. ఎందుకంటే ఇందులో ఎండుమిరపకాయలు అందులో దంచి ఉన్నాము, ఇందులో వేసి ఉన్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం సరిపోద్ది. ఇది కూడా కాస్త వేగనిచ్చుకోవాలండి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేగిన తర్వాత ఇప్పుడు కడిగి నానబెట్టి ఉన్న ఈ రైస్ని అందులో వేసుకుందాం. అంటే కందిపప్పు రైసు ఈ రెండింటిని కడిగి నానబెట్టాం కదా 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఆ రైస్ని ఇందులోకించి తీసి అందులో వేసుకోవాలి. అంటే నీళ్ళతో సహా ఇప్పుడు వేయొద్దండి, నీళ్లు లేకుండా ఇలా తీసి వేసుకునేసి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు అయితే దీన్ని కొంచెం అలా కలుపుతూ తిరగేసుకోవాలండి. ఓకేనా. ఒక 2 నిమిషాలు కొద్దిగా అలా పీల్చుకోవాలి.
అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో కొలతకి ఒక 5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే ఇది కొలతకి కాదండి, కొంచెం జావగా ఉంటేనే ఇది టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఒక 5 గ్లాసులు అయితే నీళ్లు పోసుకోవాలి. 5 గ్లాసులు నీళ్లు పోసినాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసాక కొద్దిగా అడుగు పట్టుకోకుండా మనం వేసిన ఈ రైస్ని కొద్దిగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకుందాం. అంటే మనకి విజిల్స్ రావాలి కాబట్టి ఆ టైప్ వచ్చేటట్టు మూత పెట్టేసి దీన్ని ఒక 3 విజిల్స్ అయితే ఖచ్చితం రానిచ్చుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎయిర్ మొత్తం తీసేసుకునేసి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడాలి. ఓకేనా? చూస్తే ఇప్పుడు చూడండి రైస్ ఎలా ఉడికిందన్నది ఈ టైప్లో. అంటే నీరు ఉన్నాయి కదా అంట, నీరు ఉండాలండి, ఉంటేనే దీనికి బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టిన ఈ చింతపండుని ఇలా పులుసు పిసికి అందులో పోసుకోవాలి. అంటే తోడకలు రాకుండా ఈ టైప్లో చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా మనకి ఎంత అవసరమో అంత పోసుకునేసి కాస్త అలా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ఆ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మూత పెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఒక 4 నుంచి 6 నిమిషాల పాటు ఇలా బాగా తుకతుక అంటూ ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఇలా కలబెట్టుకుంటూ బాగా ఉడికించుకునేసి ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా చల్లేసుకునేసి ఒక్కసారి దీన్ని మిక్స్ చేసుకునేసి ఆఖరణ టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదో చూసుకునేసి ఈ టైప్ వచ్చాక ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, ఎంత సింపుల్ చూసారా? రసం రైస్ అంటే ఇలా ఉంటుందండి. ఈ టైప్లో రసం రైస్ చేసి పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి పెట్టి చూడండి. ప్రతిరోజు ఈ విధంగానే ఖచ్చితం చేసి పెట్టు మమ్మీ అని పిల్లలు అంటారు, పెద్దవాళ్ళు కూడా సేమ్ అదే విధంగా అంటారండి. ఆఖరికి లంచ్ బాక్స్లో కూడా ఎక్కడికి వెళ్తున్నా లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టమని అడుగుతారండి. అంత బాగుంది ఈ రసం రైసు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా?